My name is Varaprasad Rali, Admin Principal, Masterminds Rajamundry. ముందుగా విద్యార్థులకు అదేవిధంగా తల్లిదండ్రులకు అదేవిధంగా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏమనగా మాస్టర్ మైండ్స్ని పరిచయం చేయడం అనేది నా ఉద్దేశం కాదండి. ఆల్రెడీ మాస్టర్ మైండ్స్ అనేది ఉభయ రాష్ట్రాల్లోనూ అదేవిధంగా దేశవ్యాప్తంగా సిఏకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది, ఆ విషయం తెలుసు. అయితే రాజమండ్రి బ్రాంచ్కి సంబంధించి పేరెంట్స్ అదేవిధంగా విద్యార్థులు నాకు కాల్స్ కానీ మెయిల్స్ కానీ పెడుతుంటారండి. రాజమండ్రి బ్రాంచ్ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి, మాకు వీడియోస్ పెట్టండి, ఫొటోస్ పెట్టండి. దానికోసం మాత్రమే ఈరోజు నేను ఈ యొక్క క్యాంపస్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. లెట్స్ గో. ఇది సెల్లార్ అండి. మనకి ఈ సెల్లార్లో మన టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ అదేవిధంగా మన స్టూడెంట్స్ బైసికల్స్ కానీ వాళ్ళ బైక్స్ కానీ ఇక్కడ పార్క్ చేస్తారు. ఇదంతా మనం పార్కింగ్ ఏరియాగా మనం యూజ్ చేస్తూ ఉన్నాం. క్యాంపస్కి జనరేటర్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఎప్పుడైతే మనం పవర్ పోతుందో ఆ టైంలో మనం ఈ జనరేటర్ అనేది యూజ్ చేస్తాం. మనం ఈ కిర్లోస్కర్ కంపెనీకి సంబంధించిన ఈ జనరేటర్ అనేది మనం యూజ్ చేస్తున్నామండి. మనకి జనరేటర్ ఫెసిలిటీ కూడా మన క్యాంపస్లో కలదు. ఇవి వాటర్ క్యాన్స్ అండి. మనకి స్టూడెంట్స్ కానీ మన స్టాఫ్ కానీ ఈ యొక్క మినరల్ వాటర్ అనేది మనం యూజ్ చేస్తామండి. ఈ బాటిల్ని మనం ఇక్కడ ఈ డ్రమ్లో వేసి పంప్ ద్వారా థర్డ్ ఫ్లోర్ ఉన్న ఫ్రిడ్జ్కి పంపిస్తామండి. అక్కడి నుంచి ఆ ఫ్రిడ్జ్ నుంచి మనకు వాటర్ అనేది ట్యాప్స్ ద్వారా మనం స్టూడెంట్స్ స్టాఫ్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. కలర్ నుంచి పైకి వెళ్ళడానికి మనకి 2 వేస్ ఉన్నాయండి. ఈస్ట్ సైడ్ ఒక స్టెప్స్ ఉన్నాయి, అదేవిధంగా వెస్ట్ సైడ్ కూడా స్టెప్స్ ఉన్నాయి. ఈస్ట్ సైడ్ నుంచి మనం పైకి వెళ్ళినట్లయితే డైరెక్ట్ క్లాస్ రూమ్కి వెళ్తాం. మనం వెస్ట్ సైడ్ నుంచి వెళ్తే మనం ఫస్ట్ ఆఫీస్ రూమ్కి వెళ్తాం. మనం ఈ వెస్ట్ సైడ్ నుంచి వెళ్ళి ఆఫీస్ రూమ్ అనేది కవర్ చేద్దాం రండి. ఈ ఫస్ట్ ఫ్లోర్ రాగానే ఫస్ట్ మనకు ఉన్నది ఆఫీస్ రూమ్. ఆఫీస్ రూమ్ ఎంటర్ కాగానే మనకి ఫస్ట్ ఇది పేరెంట్ వెయిటింగ్ హాల్ అండి. ఇక్కడ పేరెంట్స్ ఎవరైతే అడ్మిన్ ప్రిన్సిపల్ కానీ అకాడమిక్ ప్రిన్సిపల్ కానీ కలడానికి వస్తారో లేదా ఫీజు కట్టడానికి వస్తారో ఫస్ట్ ఇక్కడ అనేది వాళ్ళు వెయిట్ చేయడానికి వెయిటింగ్ ఏరియా అండి. ఇది రిసెప్షన్ ఏరియా. ఇక్కడ రిసెప్షన్ అనే వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఈ రిసెప్షన్ ఏరియా నుంచి ఇలా వస్తే ఇది అడ్మిన్ ప్రిన్సిపల్ క్యాబిన్ అండి. ఇక్కడ అడ్మిన్ ప్రిన్సిపల్ తన యొక్క పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ నుంచి చేసుకుంటారు. అంటే పేరెంట్స్తో మాట్లాడడం కానీ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ అవ్వడం కానీ ఇతర కార్యక్రమాలను కూడా ఈ యొక్క క్యాబిన్ నుంచి చేయడం జరుగుతుంది. ప్రిన్సిపల్ క్యాబిన్ పక్కనే మనకి ఇక్కడ స్టోర్ రూమ్ అనేది ఉన్నదండి. ఈ స్టోర్ రూమ్లో మనం ఏంటంటే మన అడ్మిషన్ సంబంధించిన ఫైల్స్ కానీ అదే మార్కెటింగ్ సంబంధించిన బుక్స్ కానీ అదేవిధంగా మన ఎగ్జామ్స్ సంబంధించిన మెటీరియల్స్ కానీ మన మార్కెట్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన మెటీరియల్ అవన్నీ కూడా ఈ స్టోర్ రూమ్లో అనేది మనం స్టోర్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఇన్వర్టర్ సంబంధించిన సెటప్ అనేది కూడా ఈ స్టోర్ రూమ్లోనే అరేంజ్ చేయడం జరిగిందండి. ఈ స్టోర్ నుంచి బయటకు వస్తే ఈ పక్కన మనకి టెలికాలింగ్ డిపార్ట్మెంట్ అండి. అదే టెలికాలింగ్ రూమ్. ఈ టెలికాలింగ్ రూమ్లో టెలికాలర్స్ అనేవాళ్ళు మనకి అడ్మిషన్కి సంబంధించి కాల్స్ అనేవి చేస్తుంటారు. మన మార్కెటింగ్ వల్ల ఇచ్చిన డేటాని ఇక్కడ నుంచి టెలికాలింగ్ అనేది జరుగుతుంది. నాట్ ఓన్లీ అడ్మిషన్స్ అండి, పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ కానీ ఇతర విషయాలను కూడా మనం టెలికాలింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెలికాలింగ్ అనేది క్యాబిన్ నుంచి వాళ్ళ కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటారు. టెలికాలింగ్ రూమ్కి ఆపోజిట్లో మనకి మార్కెటింగ్ ఇన్ఛార్జ్ రూమ్ ఉందండి. ఇది మార్కెటింగ్ ఇన్ఛార్జ్ రూము. మార్కెటింగ్ ఇన్ఛార్జ్ మార్కెటింగ్ సంబంధించిన కార్యక్రమాలన్నీ ఈ రూమ్లో చేసుకుంటాడు. అదేవిధంగా మన మార్కెట్ డిస్ట్రిబ్యూషన్ కానీ అదేవిధంగా మనకి స్కూల్స్లోని కాలేజీ నుంచి ప్రైజులు కానీ గిఫ్ట్లు అవన్నీ కూడా ఇక్కడ మనం స్టోర్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళ రికార్డులు కూడా ఇక్కడ వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. ఈ రూమ్ అనేది మార్కెటింగ్ ఇన్ఛార్జ్ యూజ్ చేస్తారండి. మార్కెటింగ్ ఇన్ఛార్జ్ క్యాబిన్ పక్కనే మనకి కొంచెం ఎదురుకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి చీఫ్ కౌన్సిలర్ యొక్క క్యాబిన్ అండి. ఇది చీఫ్ కౌన్సిలర్ యొక్క క్యాబిన్. ఇక్కడ ఆయన వచ్చిన పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కూడా మన కోర్స్ గురించి కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అంటే కోర్స్ అనేది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, మన ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి, తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, మనం ఏ విధంగా సెటిల్ అవ్వచ్చు, అవన్నీ విషయాలను కూడా పేరెంట్స్కి స్టూడెంట్స్కి చీఫ్ కౌన్సిలర్ అనే ఎంప్లాయీ అనేది మనకి ఆయన తన పరిపాలనమైన విధులు అనేవి ఆయన నిర్వహిస్తూ ఉంటాడండి.
పక్కకు వచ్చినట్లయితే ఇక్కడ అసిస్టెంట్ కౌన్సిలర్ క్యాబిన్ అండి. ఇది సేమ్ ఏదైతే కౌన్సిలర్ తన విధులు నిర్వహిస్తాడో సేమ్ అసిస్టెంట్ కౌన్సిలర్ కూడా సేమ్ అదే విధంగా ఈ కౌన్సిలింగ్ అనేది పేరెంట్స్కి చేస్తూ ఉంటారు అనమాట. ఇది అసిస్టెంట్ కౌన్సిలర్ క్యాబిన్. ఇక్కడ నుంచి మనకి పక్కనట్లు ఆపోజిట్లో వస్తే ఇది అడ్మిషన్ డిపార్ట్మెంట్ అండి. ఇది అడ్మిషన్ ఇన్ఛార్జ్ క్యాబిన్. ఇక్కడ ఏంటంటే మనకి బోర్డు వర్క్ కావచ్చు, టీసీలు కానీ, స్టడీ సర్టిఫికేట్స్, ఈవెన్ అడ్మిషన్ సంబంధించిన అన్ని కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ అడ్మిషన్ ఇన్ఛార్జ్ ఈ క్యాబిన్ నుంచి తన పనులు అనేవి చేయడం జరుగుతుంది. అడ్మిషన్ డిపార్ట్మెంట్ పక్కనే మనకి అకాడమిక్ ప్రిన్సిపల్ క్యాబిన్ అండి. ఇది ఇక్కడ అకాడమిక్ ప్రిన్సిపల్ తన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అంటే అకాడమిక్ సంబంధించి పేరెంట్స్ కౌన్సిలింగ్ కానీ, స్టూడెంట్స్ కౌన్సిలింగ్ కానీ అవన్నీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా లెక్చరర్స్తో మాట్లాడడం కానీ, మనకి పైన వచ్చినటువంటి అంటే డేటాబేస్ వచ్చినటువంటి అకాడమిక్స్ ఏవన్నీ అవన్నీ ఇంప్లిమెంట్ చేయడం, స్టాఫ్తో మాట్లాడడం, దాని పనులన్నీ కూడా అకాడమిక్ ప్రిన్సిపల్ గారు ఇక్కడ నుంచి చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ నుంచి మనం బయటకు వస్తే దగ్గరికి వెళ్ళినట్లయితే పక్కనే మనకి కంప్యూటర్ ఆపరేటర్ క్యాబిన్ ఉందండి. కంప్యూటర్ ఆపరేటర్ ఇది కంప్యూటర్ ఆపరేటర్ క్యాబిన్ అండి. ఇది ఈ కంప్యూటర్ ఆపరేటర్ గారు ఏవైతే మనకి కంప్యూటర్ సంబంధించిన వర్క్స్ ఉంటాయో, ప్రింట్స్ కావచ్చు, మెయిల్స్ కావచ్చు, అడ్మిషన్ సంబంధించినవి ఫార్వర్డ్ చేయడం, అటువంటి కంప్యూటర్ సంబంధించిన పనులను కూడా కంప్యూటర్ ఆపరేటర్ గారు ఈ క్యాబిన్ నుంచి చేస్తూ ఉంటారు అనమాట. ఈ కంప్యూటర్ డిపార్ట్మెంట్ రూమ్ తర్వాత మనం చూసుకుంటే ఫైనల్గా ఈ ఆఫీస్ రూమ్లో ఉండేది క్యాషియర్ క్యాబిన్ అండి. ఇది మనం చూసినట్లయితే ఇది క్యాషియర్ క్యాబిన్. ఇక్కడ క్యాషియర్ గారు స్టూడెంట్స్ నుంచి లేదా పేరెంట్స్ నుంచి ఫీజు కలెక్ట్ చేయడం, వాళ్ళకి ఏమన్నా ఫీజు రైట్ చేసి రిసిప్ట్ ఇవ్వడం, అవన్నీ కార్యక్రమాలు ఏదైతే ఫీజుకి సంబంధించిన విషయాలు ఉంటాయో అవన్నీ కూడా క్యాషియర్ గారు ఇక్కడ తన క్యాబిన్లో తన విధి అనేది నిర్వర్తిస్తూ ఉంటాడండి. ఇదంతా ఈ ఆఫీస్ రూమ్ నుంచి మనం పక్కకు వచ్చినట్లయితే ఇటు పెద్ద క్యారియర్ అండి. క్యారియర్ పక్క నుంచి వస్తే మనకి సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్ క్లాస్ రూమ్ అనేది మనం చూద్దాం. మన క్లాస్ రూమ్స్ అనేవి ఇప్పుడు మనం పరిచయం చేసుకుందాం. చూసినట్లయితే ఇది రూమ్ నెంబర్ 202 అండి. ఈ రూమ్ నెంబర్ 202 అనేది మనం సాధారణంగా సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్కి ఇచ్చేస్తామండి. మనకంటే రూమ్ అంతా కూడా మనకి ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుందండి. అదేవిధంగా కొంచెం విశాలంగా పెద్దగా ఉంటుంది రూము. ఇది 202 సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్ యొక్క రూమ్ అండి. ఈ రూమ్ నుంచి మనం పక్కకు వచ్చినట్లయితే ఇక్కడ సేమ్ అలాంటి రూమ్ ఉంటుందండి. ఈ రూమ్ నెంబర్ మనం ఏంటంటే ఎవరైతే రిపీటర్స్ ఉంటారో సిఏ ఫౌండేషన్ కానీ, సిఏ ఇంటర్ కానీ, సిఏ ఫైనల్ కానీ ఎవరైతే రిపీటర్స్ స్టడీ హౌస్ బ్యాచ్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఈ రూమ్ అనేది మనం యూజ్ చేస్తామండి. ఈ రూమ్ మనకి ఏసీ ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేసాం. ఇక్కడ ఇది కూడా పెద్ద రూమ్ అండి, విశాలంగా ఉంటుంది. మనకి గాలి కూడా చక్కగా ముందు నుంచి వెంట నుంచి కూడా గాలి రావడానికి కూడా అవకాశం ఉందన్నమాట అండి. మనం ఈ రూమ్ నుంచి బయటకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్ మనకి నోటీస్ బోర్డు అని ఉంటుందండి. అంటే సిఏ ఫౌండేషన్ కానీ, ఇంటర్ కానీ, ఫైనల్ కానీ, స్టడీ అవర్స్ సంబంధించిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమైనా కానీ మనకి నోటీస్ విధంగా ఈ నోటీస్ అనే బోర్డు అనేది నోటీస్ పెట్టడం జరుగుతుంది. దీనికి ఆపోజిట్లోనే మనకి గర్ల్స్ వాష్రూమ్ అండి. ఈ గర్ల్స్ వాష్రూమ్ అనేది మనం డైలీ 3 times స్కావెంజర్లు వాష్ చేస్తుంటారు, నీట్గా ఉంటుందండి. మన రీసెంట్గా దీని రిమోడల్ జరిగింది. ఇదంతా కూడా సెకండ్ ఫ్లోర్ అండి. అంటే సెకండ్ ఫ్లోర్లో ఆఫీస్ రూము, సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ రూము, అదేవిధంగా స్టడీ అవర్స్, రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్ రూము, అదేవిధంగా లేడీస్ వాష్రూమ్ అనేది ఉంది. అక్కడ నుంచి మనం కిందకు వచ్చినట్లయితే కిందకు వస్తే మనం ఫస్ట్ ఫ్లోర్కి వస్తామండి. ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోరు. మన ఫస్ట్ ఫ్లోర్లో మనం ఫస్ట్ చూసినట్లయితే రూమ్ నెంబర్ 1 అండి. ఇది 101A అంటాం. ఈ రూమ్ అనేది మనకి నాన్ ఎస్ఎల్టీ రూమ్గా దీన్ని యూజ్ చేస్తామండి. ఈ రూమ్లో మనకి 2 విండోస్ రావడం జరిగింది. మనకి చాలా గాలి వేస్తుంది. అదేవిధంగా మన ట్యూబ్ లైట్స్ లైటింగ్ ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే మన క్యాంపస్ మొత్తం అంతా కూడా సీసీ కెమెరా విజన్లో అనేది అండర్లో అనేది క్యాంపస్ అనేది ఉంటుందండి. ఇది రూమ్ నెంబర్ 101A నాన్ ఎస్ఎల్టీ కోసం యూజ్ చేస్తామండి.
101 రూమ్ పక్కనే మనకి 101B రూమ్ ఉందండి. ఇది 101A కంటే కొంచెం పెద్ద రూమ్. ఈ రూమ్ అనేది మనం నాన్ ఎస్ఎల్టీకి ఈ రూమ్ కూడా యూజ్ చేస్తామండి. 101A అనేది జూనియర్ నాన్ ఎస్ఎల్టీకి యూజ్ చేస్తే 101B ఈ రూమ్ మనం సీనియర్ నాన్ ఎస్ఎల్టీ వాళ్ళకి యూజ్ చేస్తామండి. ఈ రూమ్లో మనకి ఇంచుమించుగా 3 విండోస్ రావడం జరిగింది. గాలి వెలుతురు అనేది చాలా చక్కగా ఈ రూమ్ ఉంటుందండి. 101B రూమ్ నుంచి మనం విధంగా లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే మనకి 102 రూమ్ ఉంటుందండి. ఈ 102 రూమ్ అనేది మనం సీనియర్ ఎంఈసి ఈ రూమ్ అనేది సీనియర్ ఎంఈసికి యూజ్ చేస్తామండి. ఈ రూమ్ మనకి ఏసీ ఫెసిలిటీ అనేది ఈ రూమ్లో ఉంది. రూమ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. 2 విండోస్ అనేవి ఈ రూమ్లో ఉన్నాయండి. వెలుతురు గాలికి ఏ ప్రాబ్లం ఉండదు, చక్కగా ఉంటుందండి. అదేవిధంగా ఏసీ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం ఈ రూమ్లో. ఇది నోటీస్ బోర్డు అండి. ఈ స్టూడెంట్స్ సంబంధించి ప్రతి విషయం కూడా మన నోటీస్ బోర్డు ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఈ రూమ్కి 2 వైపులో కూడా నోటీస్ బోర్డ్స్ అనేవి ఉన్నాయి. దాన్ని మనం సీనియర్కి యూజ్ చేస్తాం. ఇది మన జూనియర్ సంబంధించిన నోటీస్ బోర్డు అండి. ఈ 102 రూమ్ పక్కనే మనకి 103 రూమ్ ఉంటుందండి. ఇది 103 రూమ్ అనేది చాలా పెద్దగా విశాలంగా ఉంటుందండి. ఇందులో ఇంచుమించుగా 5 విండోస్ అనేవి ఉన్నాయండి రూమ్కి సంబంధించి. ఇది ఒక పెద్ద రూమ్. ఇది ఏంటంటే మనకి సాధారణంగా జూనియర్ ఎంఈసికి మనం ఈ రూమ్ యూజ్ చేస్తామండి. జూనియర్ ఎంఈసి స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడే తమ యొక్క విద్యా పాఠాలు అనేవి నేర్చుకుంటారు. రాజమండ్రి బ్రాంచ్కి సంబంధించి మనకి విండోస్కి మనం కవర్ చేస్తామండి. లైట్స్ ఉంటాయి, ఫ్యాన్లు ఉన్నాయి. ఇది డ్రింకింగ్ వాటర్ కోసం స్టూడెంట్స్ కానీ అదేవిధంగా స్టాఫ్ కానీ ఇవి డ్రింకింగ్ వాటర్ ట్యాప్ అండి. దీని నుంచి మనం స్టూడెంట్స్ అదేవిధంగా మన స్టాఫ్ వాటర్ అనేది డ్రింకింగ్ పర్పస్ యూజ్ చేసుకుంటారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. మన ఫస్ట్ ఫ్లోర్లో జూనియర్ ఎంఈసి సీనియర్ ఎంఈసి క్లాస్ రూమ్స్ అనేవి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. మన సెకండ్ ఫ్లోర్ కూడా కవర్ చేస్తాం. సెకండ్ ఫ్లోర్లో ఆఫీస్ రూమ్, అదేవిధంగా సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్, అదేవిధంగా సిఏ ఫౌండేషన్ ఇంటర్ ఫైనల్ స్టడీ అవర్స్ బ్యాచెస్ అనేవి ఉంటాయి. మనం థర్డ్ ఫ్లోర్లో ఇంకొక రూమ్ ఉందండి. ఆ రూమ్ వెళ్ళి ఆ రూమ్ గురించి తెలుసుకుందాం అండి. ఇది 301 రూమ్. ఇది ఏవీ రూమ్ అంటే ఆడియో వీడియో రూమ్ అండి. ఇక్కడ ఏంటంటే మనకి డైరెక్టర్స్ పంపించిన మెసేజ్ కావచ్చు, వీడియో రికార్డింగ్ లెసన్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ స్టూడెంట్స్ ప్లే చేయడం జరుగుతుందండి. ఈ రూమ్ కూడా మనకి ఏసీ ఫెసిలిటీ అనేది ఈ రూమ్ కూడా ఉందండి. అదేవిధంగా మనకి 2 విండోస్ ఉన్నాయి. చక్కగా వెలుతురు అనేది ఏ ప్రాబ్లం లేకుండా వెలుతురు ఉంటుంది. అదేవిధంగా గాలి కూడా మనకి బయట నుంచి వస్తుంది. ఈ రూమ్ నుంచి మనం బయటకు వస్తే మన రైట్ సైడ్ జెంట్స్ వాష్రూమ్ అండి. ఇవి మనం రీసెంట్గా రీమోడలింగ్ చేయించాం. మనకి స్కావెంజర్ కూడా డైలీ 3 టైమ్స్ అనేది వాష్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చినట్లయితే మనం ఇందాక సెల్లర్లో చెప్పుకున్నామండి, వాటర్ అనేది మన ట్యాంక్స్ ఇలాంటి డ్రమ్లో వేసి పైకి పంప్ చేస్తాం. ఆ వాటర్ అనేది ఇక్కడికి వస్తుందండి. ఇక్కడ నుంచి ఈ వాటర్ అనేది ఈ ఫ్రిడ్జ్లోకి వెళ్తుంది. ఈ ఫ్రిడ్జ్ నుంచి కూలింగ్ అయిన తర్వాత వాటర్ అనేది కింద మనం చూసినటువంటి వాటర్ ట్యాప్స్ ద్వారా స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ ఈ వాటర్ని యూజ్ చేసుకుంటామండి. మన క్యాంపస్ అంతా కూడా ఫైర్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఉందండి. మన ఫైర్ సిలిండర్స్ కూడా మనం అప్డేటెడ్గా మనం ఏర్పాటు చేస్తాం. is Varaprasad, admin principal, Masterminds Rajamundry branch. Masterminds అనేది 2002లో ముగ్గురు ఎంటర్‌ప్రెన్యూర్స్ 21 సంవత్సరాలకి తమ సీఏని కంప్లీట్ చేసి మాస్టర్మైండ్స్ని స్థాపించారండి. వాళ్ళు శ్రీ మట్టుబల్లి మోహన్ గారు, అదేవిధంగా శ్రీమతి మట్టుబల్లి రాధా మేడం, అదేవిధంగా మట్టుబల్లి శ్రీ ప్రకాష్ గారు ఈ యొక్క మాస్టర్ మైండ్స్ని గుంటూరులో స్థాపించారండి. 2002లో మాస్టర్ మైండ్స్ స్థాపించినప్పుడు 30 మంది స్టూడెంట్స్తో ఈ సంస్థ అనేది స్థాపించడం జరిగింది. తర్వాత ఇది దినదినంగా అభివృద్ధి చెంది నేడు 30,000 అడ్మిషన్కు ఈ మాస్టర్ మైండ్స్ అనేది విస్తరించిందండి. మొదట్లో గుంటూరులో స్థాపించినప్పటికీ తర్వాత ఇతర ప్రాంతాలకు రాష్ట్ర వ్యాప్తంగా మాస్టర్ మైండ్స్ విస్తరించింది. తర్వాత ఇది యొక్క బ్రాంచ్లు విశాఖపట్నంలోను, అదేవిధంగా రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు,
బెంగళూరు, కర్నూలు, తిరుపతి, అదేవిధంగా హైదరాబాద్లోని 2 జంట నగరాల్లో మాస్టర్ మైండ్స్ అనేవి స్థాపించడం జరిగిందండి. అయితే మన రాజమండ్రి బ్రాంచ్కి సంబంధించి మనం ఆఫర్ చేస్తున్న కోర్సెస్ మనం ఇంటర్మీడియట్లో ఎంఈసి మరియు సిఈసి అనేవి ఆఫర్ చేస్తున్నాం. అదేవిధంగా సిఏకి సంబంధించి సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ క్లాసులు అనేవి ఇక్కడ మనం ఆఫర్ చేస్తున్నాం. సిఏ కాకుండా సిఎంఏ కూడా మనం ఇక్కడ క్లాస్ అనేవి కండక్ట్ చేస్తున్నాం అండి. రెగ్యులర్ క్లాసులే కాకుండా రివిజన్ ఎగ్జామ్స్ స్టడీ అవర్స్ను కూడా మనం ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎంఈసిలో ఇప్పటి వరకు మాస్టర్ మైండ్స్కి 18 సార్లు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగిందండి. అలాగే సిఏ ఇంటర్లో కావచ్చు, సిఎంఏ ఇంటర్లో కావచ్చు, సిఏ ఫైనల్ కావచ్చు, సిఎంఏ ఫైనల్ కావచ్చు, ఇప్పటి వరకు మాస్టర్ మైండ్స్కి 1000కి పైగా ర్యాంకులు అనేవి సాధించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం మాకున్నటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్ అండి. మాకు అకాడమిక్ డైరెక్టర్గా శ్రీ మట్టుబల్లి ప్రకాష్ గారు, అడ్మిన్ డైరెక్టర్గా శ్రీ మట్టుబల్లి మోహన్ గారు వ్యవహరిస్తున్నారండి. అదేవిధంగా ఇంటర్ ఎంఈసి అకాడమిక్ డైరెక్టర్గా శ్రీమతి రాధా మేడం, అదేవిధంగా ఇంటర్ అడ్మిన్ డైరెక్టర్గా నాలం ప్రకాష్ గారు వ్యవహరిస్తున్నారు. అయితే మీకు చిన్న విజ్ఞప్తి అండి, మీ విద్యార్థులను మాస్టర్ మైండ్స్లో జాయిన్ చేసేటప్పుడు మాకున్న ర్యాంకులను చూసి కాకుండా మేము ఫాలో అవుతున్నటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్ను, అదేవిధంగా మాస్టర్ మైండ్స్కు ఉన్న ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకుని మీ విద్యార్థులను మాకు జాయిన్ చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అడ్మిన్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ మట్టుబల్లి మోహన్ గారికి, అకాడమిక్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ మట్టుబల్లి ప్రకాష్ గారికి, అదేవిధంగా ఎంఈసి అకాడమిక్ డైరెక్టర్ అయినటువంటి శ్రీమతి రాధా మేడంకి, అదేవిధంగా ఎంఈసి అడ్మిన్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ కృష్ణ సార్కి అందరికీ థ్యాంక్స్ అండి. మీకు అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.